తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పిన మంత్రులు బీసీ ఫరూక్ 10 లక్షల చెక్కు ఇంటి నిర్మాణం చేపడతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పిల్లల చదువులకు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు చెప్పారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బాలిక హత్య కేసులో ఎంతటి వారినైనా వదిలేది లేదని వారు పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి దృష్టి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టారో ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా 2 పిల్లలను చూస్తుంటే హృదయం కలిచివేస్తా ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జూరాల డ్యాంకు ఇప్పుడు కర్ణాటక డ్యాంల నుంచి విడుదల